సహనం మరియు కష్టపడి పనిచేయడం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు కానీ, చాలా ఆతురతగా, త్వరగా ఫలితం రావాలని అనుకునేవాడు. ఒకరోజు అతను ఒక జ్ఞానవంతుడైన వృద్ధుడిని కలిశాడు. రాఘవ అతన్నడిగాడు, తాతయ్య, నేను త్వరగా ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, మొదట నీ పొలంలో ఒక మామిడి చెట్టు నాటు. రాఘవ ఆశ్చర్యపోయాడు. అయినా వృద్ధుడి మాట విని ఒక మామిడి మొక్క నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు. కాని ఒక వారం తర్వాత కూడా చెట్టు పెరగలేదు. రాఘవ కోపంగా వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, తాతయ్య, ఈ చెట్టు ఎందుకు పెరగటం లేదు అని అడిగాడు. వృద్ధుడు నవ్వి, చెట్టు పెరగడానికి సమయం పడుతుంది, సహనముండాలి అని చెప్పాడు. రాఘవ మళ్ళీ చెట్టును చూసుకున్నాడు. నెలలు గడిచాయి. చెట్టు కాస్త పెద్దదయింది. సంవత్సరాలు గడిచాక అది పెద్ద మామిడి చెట్టుగా మారింది. ఆ చెట్టు ప్రతి సంవత్సరం చాలా మామిడి పండ్లు ఇచ్చింది. రాఘవ వాటిని అమ్మి మంచి డబ్బు సంపాదించాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద పాఠం అర్థమైంది. సహనమ్మ మరియు కష్టపడి పనిచేస్తేనే నిజమైన ఫలితం వస్తుంది. రాఘవ తర్వాత గ్రామంలో విజయవంతమైన రైతుగా మారాడు. అతను ఎప్పుడూ ఇతరులకు కూడా ఇదే పాఠం చెప్పేవాడు. సహనం మరియు కష్టం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తాయి. త్వరగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలవదు.